ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకందన మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీరు చేసిన ప్రాణత్యాగం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, దేవా ముళ్ళ కిరీటం మీరు మా కొరకు ధరింపు చేసుకున్నారు. దేవా మరి తండ్రి నాయన మీ స్తోత్రాలు, మీ ప్రేమ కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి మీ త్యాగం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ఇదిగో ప్రభా, శ్రేష్టమైన మీ నామాన్ని స్తుతించడానికి, స్మరించడానికి, దేవా మరి తండ్రి ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా కృప చూపించండి. ఆత్మరూపంలో, పరిశుద్ధ ఆత్మరూపంలో మీరే మా మధ్య సంచరించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు అడుగునే పాటను మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. దేవా మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కులు, వాగ్దానాలు ప్రభా మరి తండ్రి అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి వాగ్దానాలు. దేవా మరి తండ్రి అయ్యా మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా మరి నిశ్చయంగా మీరు దేవా నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీ వాక్యం ద్వారా, మీ దర్శనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. దేవా ఇదిగో ప్రభా మరి తండ్రి చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన, మీ ప్రియులు వారి వారి కుటుంబాల్లో ఏకీపిస్తుండగా దేవా మీ సన్నిధి ప్రసన్నతను మెండుగా వారికి మీరు అనుగ్రహించి, దేవా మరి తండ్రి ప్రభా ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తి, బలాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాలు మీరే సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా మీ సన్నిధానంలో గడిపేటువంటి కొద్దిపాటి సమయాన్ని మా కొరకు దీవించమని, ఆశీర్వదించమని, ముందు సమయం అంతటిని మీకే అప్పచెప్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడుకుందాం. షారోనాత్మి గీతాల్లో నుంచి 635వ పాట పాడుకుందాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, బహు దుఃఖమును మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సమారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సమారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన
అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. సమయంలో దేవుని వాక్యం ఉందా పిల్లరా? దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. ఎక్సోడస్ చాప్టర్ 1 verse 12. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడ్డారు. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం.
ఈ ప్రాతకాల సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా జీవితాన్ని గురించిన సరైన దర్శనం, సరైనటువంటి దృక్పథం, జీవన విధానంలో మేము మార్చుకోవాల్సినటువంటి ఆలోచన పద్ధతులు, జీవిత పద్ధతులు మీ వాక్యంలో నుండి మీరు మాకు నేర్పించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, వ్యూ చేసే మీ బిడ్డలందరినీ దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కరువులో ఆహార పదార్థములు కలిగి ఉండటం, సమృద్ధి ఉండటం, పోషింపబడటం అనేది అద్భుతమైనటువంటి విషయం. దేవుడే సరిగ్గా గోషెను దేశానికి వారిని నడిపించాడు. ఇంకా 5 సంవత్సరాలు కరువు సంవత్సరాలు ఉన్నాయి, మీరు వచ్చేయండి ఐగుప్తుకు అని చెప్పి జోసెఫ్ తన తండ్రి యాకోబుకు, అలాగూ కుటుంబాలుగా వారు తన బ్రదర్స్ అందరూ రావాలని తను చెప్పినటువంటి మాటను బట్టి, ఆహ్వానాన్ని బట్టి వారు ఐగుప్తుకు తరలి వెళ్ళారు అని చదువుతాం. అయితే జోసెఫ్ తరం గడిచిన తర్వాత తరాలు మారినాయి. నిర్గమకాండం 1వ అధ్యాయం 6వ వచనంలో యోసేపును అతని అన్నదమ్ములందరినూ ఆ తరం వారందరినూ చనిపోయి, 6వ వచనం 7వ వచనం, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిది, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేది. గమనించండి, ఇశ్రాయేలీయులు సారవంతమైనటువంటి ప్రాంతంలో ఉన్నారు. మంచి నీరు, పచ్చిక ఉన్నటువంటి ప్రాంతం. వారి మందలు, పశువులు విస్తరించడానికి, మంచి ఆహార పదార్థాలు వారి కలిగి ఉండటానికి అవకాశం ఉన్నటువంటి ఆ స్థలములో వారు విస్తరించారు. ఇప్పుడు 8వ వచనంలో రాజులు మారుతూ ఉంటారు, ఐగుప్తు రాజులు. ఒక క్రొత్త రాజు వచ్చాడు. 9వ వచనం, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వాళ్ళకి థ్రెట్ వచ్చింది. ఇప్పుడు సంఖ్యలో ఇశ్రాయేలీలు ఎక్కువగా ఉన్నారు, మొదటి విషయం. 2, ఫిజికల్గా కూడా వారు క్యాపబిలిటీస్ కలిగి ఉన్నారు, స్కిల్స్ కలిగి ఉన్నారు. బలిష్టముగాను ఉన్నారు, విస్తారంగాను ఉన్నారు. దీనిని బట్టి వీరిని మనం శ్రమ పెట్టాలి. 11వ వచనం, వెట్టి పనులు చేయించాలి, వారి చేత పట్టణాలు కట్టించాలి, శ్రమల్లో వారు నశించిపోయేటట్లు చేయాలి. 10వ వచనంలో 11వ వచనంలో శత్రువులు ఐగుప్తు మీదికి యుద్ధానికి వస్తే ఈ ప్రజలు ఎవరితో చేరితే వారిది విజయం అవుతుంది కనుక డిసైడింగ్ ఫ్యాక్టర్ వీరవుతారు. ఆ ఈజిప్ట్ యొక్క రాజు వీళ్ళు డిసిషన్, మన శత్రువుతో చేరితే మన దేశం శత్రువుల స్వాధీనం అయిపోతుంది కనుక వీరిని శ్రమ పెట్టాలి అని శ్రమ పెట్టడం ప్రారంభించారు. 11వ వచనంలో శ్రమ పెట్టడం ప్రారంభించారు. 2 పట్టణాలు కూడా కట్టారు, పీతోము, రామశేస్ అని 11వ వచనం చివరి భాగంలో చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యందు అసహ్యపడిరి. శ్రమలో విస్తరించడం ఇది మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. శ్రమలో విస్తరించడం. కొన్ని మార్లు విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలు కొన్ని ఆఫీసుల్లో, కొన్ని సంస్థల్లో, కొన్ని స్థలాల్లో వారు పనిచేసేటప్పుడు వారి సుపీరియర్స్ వీళ్ళను కష్టపెడుతూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే హెరాస్ చేస్తూ ఉంటారు కొన్ని స్థలాలు. కారణం అందరిలాగా వీరుండరు, వీరు కొంచెం ప్రత్యేకంగా ఉంటారు, భిన్నంగా ఉంటారు. మా పద్ధతులన్నిటికీ 100కి 100 పాళ్ళు ఏకీవించరు. మేమందరం ఒక దారిలో వెళితే వీరు ఇంకో దారిలో వెళుతూ ఉన్నారు, మాతో ఏకీవించరు. కనుక వీరిని విమర్శించటం, కష్టపెట్టడం, తప్పులు పట్టడానికి ప్రయత్నించడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. విశ్వాసులు కొన్నిసార్లు వారు కొన్ని విలువల కొరకు నిలవబడిన దాన్ని బట్టి కొన్ని జాబ్స్లో వారు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. పర్వాలేదు, దేవుడు వారితో ఉంటే వారు విస్తరిస్తారు. ఇప్పుడు 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వ్యక్తి ఎలాగూ విస్తరిస్తాడు, జనాంగం ఎలాగూ విస్తరిస్తారు, ఆది సంఘం క్రొత్త నిబంధనలో వారు ఎలాగూ శ్రమల్లో విస్తరించారు అనే మాట జస్ట్ జ్ఞాపకం చేసుకుందాం. మనం నూతన నిబంధనలో అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయం, యెరూషలేములో సంఘం మీదికి శ్రమ కలిగింది. సంఘం మీదికి శ్రమ వచ్చింది, చాలా శ్రమ. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఈ శ్రమ వల్ల కలిగినటువంటి మేలు యూదువులు కానటువంటి వారు, యూదేతరులు, జెంటైల్స్, అన్యులైనటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువును గుర్చినటువంటి శుభవర్తమానం వారు విన్నారు. లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ఆయనే, మానవునికి పాప ప్రాయశ్చిత్తం, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణమును విశ్వసించడం ద్వారా, ఆయన రక్తమును ఆశ్రయించడం ద్వారా మనస్సాక్షికి శుద్ధి, పాత నిబంధనలోని బలులు అర్పణలు ప్రభు అయిన యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నాయి. మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాప పరిహారం కొరకు లోకరక్షకుడు ప్రభు అయినటువంటి క్రీస్తే అనేటటువంటి శుభ సందేశాన్ని అన్యులకు, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు ఆ సువార్త వెళ్ళిపోయింది. మనము క్రొత్త నిబంధనలో అపోస్తల కార్య గ్రంథంలో శ్రమ సువార్త వ్యాప్తికి కారణమైంది అనే సత్యాన్ని మనం చదువుతాం. ఇది మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శ్రమ సంఘాన్ని నశించిపోయేటట్లు చేయలేదు. మనుషులకు శ్రమ కలిగిన, హింస కలిగిన, కొందరు మరణించిన, బాధ పెట్టబడిన, సువార్త మాత్రం బంధింపబడలేదు. పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీ పత్రిక వ్రాస్తూ, నేను బంధింపబడ్డాను కానీ సువార్త బంధింపబడలేదు. కనుక మనం గ్రహించవలసినటువంటి సత్యం, క్రొత్త నిబంధన కాలంలో సంఘానికి శ్రమ కలిగినప్పుడు దేవుని పని విస్తరించింది. జోసెఫ్ విషయంలో ఒక వ్యక్తిగా జోసెఫ్, ఆది కాండంలో మనము జోసెఫ్ను గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. జోసెఫ్ యొక్క జీవితంలో శ్రమ తనకు ఎలాగూ సహాయకరంగా ఉన్నది. 39వ అధ్యాయం ఆది కాండం జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని, ఇది పోతీఫర్ను గురించి చెప్పబడినటువంటి మాట. జోసెఫ్ నియమించిన కాలం మొదలుకొని యోసేపు నిమిత్తము యెహోవా
యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. జోసెఫ్ పొతీఫర్ గృహంలో అడుగు పెట్టాడు. పొతీఫర్ తాను కింగ్ యొక్క బాడీ గార్డ్, దానికి సంబంధించినటువంటి మిలిటరీ జనరల్. తాను మొదటి వచనములో ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు అయిన పొతీఫరను ఒక ఐగుప్తీయుడు, ఈజిప్షియన్. తన దగ్గర ఉన్నటువంటి ఆ గాడ్స్, తాను ఎవరి పైన అయితే సేనాధిపతిగా ఉన్నాడో వారు రాజుగారి ప్రాణాన్ని కాపాడేటటువంటి వారు. చాలా కీ పర్సన్స్. మనం విఐపి చుట్టూ సెక్యూరిటీ ఉంటూ ఉంటారే, ఆ వింగ్ అన్నమాట. పూర్వకాలం రాజులకు లైఫ్ థ్రెట్ ఉండేది, అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో కూడా సహజమే అది. సో ఈజిప్షియన్స్ ఎప్పుడో ప్రత్యేకంగా అటువంటి ఈ ఆర్మీ లేకుంటే ఒక సెక్షన్ స్పెషలైజ్డ్ పర్సన్స్ ఉండేవారు. ఈ దినాల్లో కమాండోలు ఉన్నట్టు. అలాగే పౌలు గారి కాలంలో ఆ రోమా చక్రవర్తులకు ప్రెటోరియన్ గార్డ్ అనేటటువంటి వారు ఉండేవారు. ప్రేతోరియమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి స్పష్టమైన అంటాడు ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు. ప్రెటోరియన్ గార్డ్, వారు రాజుగారి ప్రాణాన్ని కాపాడేటటువంటి వారు. సో ఇక్కడ జోసెఫ్ విషయాల్లో, జోసెఫ్ పొతీఫర్ గృహంలో ఎప్పుడైతే ఇన్ఛార్జిగా తాను లేక బానిసగా ప్రవేశించాడో, 4వ వచనం మనం గమనించినప్పుడు పొతీఫర్ గృహంలో విచారణకర్త, ఓవర్సీర్ అయ్యాడు. అంటే సాధారణ స్థితి నుంచి ప్రమోషన్ వచ్చింది. 4వ వచనం, తనకు కలిగినదంతయు పొతీఫర్ అతని చేతికి అప్పగించాను. జోసెఫ్కు ఇది శ్రమతో కూడినటువంటి అనుభవం. ఎన్ని రాత్రులు తాను తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తల్లి బాల్యంలోనే కోల్పోయారు అనుకోండి. తన తమ్ముడు పుట్టినప్పుడు మరి తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు జోసెఫ్. ఎంత ఒంటరితనం అనుభవించాడు. కొన్ని మార్లు ఈ కోవిడ్ దినాల్లో కుటుంబీకులను పోగొట్టుకున్నటువంటి వారి హృదయాల్లో ఉన్న దుఃఖం తీరలేదు, ఆ వెలితి తీరలేదు, మనకు తెలుసు. నిరాశ వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ జోసెఫ్ తాను ఉన్నటువంటి గృహంలో, పొతీఫర్ గృహంలో తన పనిని మానలేదు సరిగదా. తాను చాలా సిన్సియర్గా వర్క్ చేయటం మొదలుపెట్టాడు. 5వ వచనంలో, యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాను. అలాగే 6వ వచనం, పొతీఫర్ జోసెఫ్ను ఎంత నమ్మాడు అంటే, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఎంత నమ్మకస్తుడుగా జోసెఫ్ బిహేవ్ చేసి ఉంటే, వయసులో పెద్దవాడు, తన తండ్రి వయసు ఉన్నటువంటి వాడు, ఈ సైన్యాధిపతి పొతీఫర్ జోసెఫ్కు తన హౌస్ మేనేజ్మెంట్ అంతా అప్పగిస్తాడు. ఆలోచించండి. శ్రమలలో సహా తన దేశము నుండి, తన తండ్రి నుండి, తన కుటుంబీకుల నుండి, తన కల్చర్ నుండి, తన జనాంగం అంతటి నుండి దూరంగా ఉన్నటువంటి జోసెఫ్ చాలా సిన్సియర్గా
తనకు అప్పగింపబడినటువంటి బాధ్యత చేస్తూ వచ్చాడు. మొదట బానిసగానే, కొనబడినటువంటి బానిసగానే పోతీఫర్ గృహంలో ప్రవేశించాడు. కానీ తన నమ్మకత్వాన్ని బట్టి కొన్నిసార్లు మనం నమ్మి కొందరికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తాం, కొన్నిసార్లు సేవ అప్పగిస్తాం. ఏం చేస్తారు? చాలా సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే వారి మనసులో ఏదో ఉద్దేశాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఇండియా దేశంలో జరిగేటటువంటి విషయాలు చూస్తే నమ్మకత్వం అనేది మనుషుల్లో అరుదుగా కనబడుతూ ఉన్నది, లేక నమ్మకత్వం అనేది తగ్గిపోతూ ఉన్నది అని మనం చెప్పవచ్చు. జాగ్రత్త సుమ, దేవుడు మనకు నమ్మి ఒక బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతను నీవు నీ స్వప్రయోజనం కొరకు వాడుకుంటూ ఉన్నావు అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. స్వలాభం కొరకు, స్వప్రయోజనం కొరకు ఒక వ్యక్తి మిస్యూజ్ చేస్తే దేవుడు గమనిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయం మనం మరిచిపోకూడదు. ఇక్కడ జోసెఫ్ తాను హౌస్ మేనేజర్ అయ్యాడు. తన వ్యక్తిత్వం, పర్సనాలిటీ మీదకి పరీక్ష వచ్చింది. పర్సనాలిటీ మీదకి పరీక్ష వచ్చినప్పుడు తాను దేవుని కొరకు నిలవబడ్డాడు. కాబట్టి జైలు పాలయ్యాడు, చెరసాలలో వేయబడ్డాడు. పాపం చేయనన్నాడు గనుక తాను ప్రిజన్లోనికి వెళ్ళవలసి వచ్చింది. తాను ప్రిజన్లోనికి వెళ్ళినా కూడా ఆదికాండం 39:20 అతడక్కడ చెరసాలలో ఉండేను. 21 అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. నీవు పాపములో నీవు జీవిస్తే దేవుడు నీకు తోడై ఉండటానికి అవకాశం లేదు. నీవు యథార్థంగా దేవుని కొరకు మంచి మనసాక్షి కలిగి పాపాన్ని అసహించుకొని దేవుని కొరకు నిలవబడితే దేవుడు నీకు తోడై ఉంటాడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉన్నదని దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఇప్పుడు చెరసాలలో ఉన్నటువంటి జోసెఫ్ దేవుడు తోడై ఉన్నాడు. సో మొదటి ఫేజ్ పోతీఫర్ గృహం, రెండవ ఫేజ్ ప్రిజన్. ఈ రెండు మూడవ ఫేజ్ కొరకు తను సిద్ధపరిచింది. జీవితంలో వివిధ దశలు ఉంటాయి, జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు భిన్నమైనటువంటి పరిస్థితుల్లో నుండి, అనుభవాల్లో నుండి వ్యక్తులను, విశ్వాసులను తీసుకుని వెళతాడు. ఇప్పుడు జోసెఫ్ 41వ అధ్యాయంలో 51వ వచనం, జోసెఫ్ ఈజిప్ట్లో ఫరో తరువాత ప్రముఖమైన స్థానంలోనికి వచ్చిన తరువాత ఆసెనతు తనకు మరి భారీగా ఫరో చేత అనుగ్రహింపబడిన తరువాత తాను సంతానాన్ని కూడా కన్నాడు, 2 కుమారులను. 51వ వచనం, అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోనట్టు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టాను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అను పేరు పెట్టాడు. ఒక కుమారుడు మనష్షే, ఇంకొక కుమారుడు ఎఫ్రాయిం. 51వ వచనంలో 52వ వచనంలో ఈ పదం గమనించండి, బాధ. 51 సమస్త బాధ. 52 నాకు బాధ కలిగిన దేశమందు. హర్ట్స్, గాయాలు చాలా భయంకరమైనవి. గాయం మారిన మచ్చ ఉంటుంది.
జోసెఫ్ తన జీవితంలో చాలా శ్రమ పొందవలసి వచ్చింది. జోసెఫ్ యొక్క దీవెనను గుర్చి దైవజనుడైనటువంటి మోషే తన జీవిత చివరి దశలో గోత్రాలను, ఒక్కొక్క గోత్రాన్ని ఉద్దేశించి తాను దీవెన చెప్తూ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13వ వచనంలో యోసేపును గూర్చి ఇట్లనెను అంటూ, ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరుల్లో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. మనసు దాని యొక్క విలువ, అలాగే అగాధ జలములు, వాటిని గుర్చినటువంటి విషయాలు ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది 21వ శతాబ్దం. సూర్యుని యొక్క వెలుతురు, డి విటమిన్, దాని విలువ 2020లో మనకు బాగా అర్థమైంది. అలాగే పర్వతాలు, వాటి యొక్క ఉనికిని గూర్చి ఈ ప్రకృతిలో దేవుడిచ్చినటువంటి నదులేమి, సరస్సులేమి, సముద్రాలేమి, మహాసముద్రాలేమి, పర్వతాలేమి, అవన్నీ నేచర్లో ఎలాగో బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ ఉన్నవో యోసేపు దీవెనను గూర్చి ఈ నిర్గమకాండం 33, 13, 14, 15 వచనాలు చదివితే ఆ కాలంలో ఇతర కాలాల్లో ఎవరికి ఎంత అర్థమైందో కానీ మనకు చాలా బాగా అర్థమవుతూ ఉన్నది. ఇప్పుడు మనము ప్రకృతిలో ఉన్నటువంటి సమతౌల్యాన్ని డిస్టర్బ్ చేస్తే చాలా నష్టం కలుగుతుంది. 7 ఏళ్ల మహాశ్రమంలో ప్రకృతిలో ఉన్నటువంటి ఆ సమతౌల్యం, ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయినప్పుడు కలిగేటటువంటి నష్టాలు మనం చాలా చూస్తాం. ఇక్కడ మోషే యోసేపును గురించి మాట్లాడుతూ సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. మనష్షేకు, ఎఫ్రాయిముకు ఇవ్వబడినటువంటి భూభాగాలు కనాను దేశములో లేక ఇజ్రాయెల్ దేశములో, వాగ్దాన దేశములో అవి సారవంతమైనటువంటి ప్రాంతాలు అని జ్ఞాపకం పెట్టుకుందాం మనం. అంతేకాదు మోషే అన్నాడు, పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. మరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను మోషే నడిపించాడు. కానీ మోషేకు ఆ దృశ్యం, ఏ దృశ్యం? తాను మొట్టమొదట సినాయి పర్వతంపై దేవుడు తనను సంధించి మండుచున్న పొదలో నుండి మోషే మోషే అని పిలిచాడే, అది మాత్రం తాను ఎప్పుడు మర్చిపోలేదు. అందుకే పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. మన జీవితంలో కొన్ని ఎప్పటికీ మర్చిపోలేము మనం. పొదలో నుండిన వాని కటాక్షం ఎన్ని సంవత్సరాల క్రితం సంఘటన ఇది? 40 సంవత్సరాల తర్వాత ముందు. రెండో 40 సంవత్సరాలు మిజ్యాన్లో తాను ట్రైన్ అప్ అయ్యాడు. మూడవ 40 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు తనతో మాట్లాడింది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు. కనుక 40 సంవత్సరాలకు ముందు తన జీవితంలో తాను చూచినటువంటి ఆ దృశ్యం ఇంకా తన మైండ్లో చాలా ఫ్రెష్గా ఉంటూ ఉన్నది. చాలా ఫ్రెష్గా ఉంటుంది. పొదలో ఉండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. 17వ వచనం చివరి భాగం, ఎఫ్రాయిము యొక్క 10,000ను మనష్షే యొక్క 1,000ను అలాగూ ఉండును.
థౌజండ్స్ అండ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్. ఏంటవి? ఆ పైన 17వ వచనం, అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయను. ఈ గోత్రాలు మనషే, ఎఫ్రాయిం గోత్రాలు. వారు చాలా బలిష్ఠులుగా, శత్రువులను అణగద్రొక్కగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారుగా, దేవుని దీవెన కలిగిన వారుగా వృద్ధి పొందుతారు అని దైవజనుడైనటువంటి మోషే చెప్పాడు. గమనించండి. జోసెఫ్ జీవితంలో తాను శ్రమలలో నుండి వెళ్ళాడు. చెరసాల సంతోషంగా ఉన్నటువంటి అనుభవం ఏమీ కాదు. భక్తుడు పాట వ్రాసాడు, మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఎటు కాగలడో, కానక పడిన వానిని దైవ మానవునిగా చేయంగా శ్రమలు పరమాశ్రమము చేసే మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఎటు కాగలడో అని ముమ్మూరి దేవదాసయ్య గారు వ్రాసినటువంటి పాటలో ఒక చక్కని వచనం ఏంటంటే, శ్రమల ఉపకారం, శ్రమలేహారం, శ్రమల ఆత్మకు శృంగారం, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గాన శ్రమల యందే సంతోషించుము అని దైవజనుడు పాట రాశారు. స్వనీతి సమసిపోతుంది. స్వనీతిని దేవుడు మనిషిలో నుండి తీసివేసి మరి సరైన ఆత్మీయతలో వృద్ధి పొందిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు కాలంలో పరిసయ్యులలో, సద్దూకయ్యుల్లో, శాస్త్రుల్లో వచ్చినటువంటి ఆ స్వనీతి ప్రభువును తృణీకరించడానికి, మెస్సియాను వారు చూడకుండా వారికి అంధత్వం కలగటానికి, ఆత్మీయ దృష్టి వారు పోగొట్టుకోవటానికి కారణమైంది. జోసెఫ్ శ్రమలో విస్తరించాడు. బానిసగా వచ్చినటువంటి వ్యక్తి కుటుంబీకుడయ్యాడు. రాజు తర్వాత ఐగుప్తు అంతటి పైన మొదటి స్థానంలో, రాజు తర్వాత తాను అధికార స్థానంలో ఉన్నాడు. వివాహితుడయ్యాడు. సంతానాన్ని కూడా పొందాడు. అద్భుతం కదా, శ్రమలో విస్తరించడం. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం, ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. సంఖ్యలో వారు విస్తరించారు. ఇశ్రాయేలీల యొక్క జీన్స్ లో, వారి శరీరంలో ఉన్నటువంటి కణాల్లోనే ఈ కోరిక, శ్రమలలో విస్తరించేటటువంటి స్వభావం, నేచర్ ఉన్నది అని చెప్పవచ్చు. ఈరోజు మీరు ఇజ్రాయెల్ గురించి చదవండి. ఇశ్రాయేలీలు వాళ్ళ కష్టాలకు ఎదురీదేటటువంటి జనాంగం. ఇజ్రాయెల్ దేశములో యవనస్తులైనటువంటి గర్ల్స్ అందరూ కంపల్సరీగా ఇంతకాలం అని మిలిటరీలో వారు పనిచేయాలి. ఆ రూల్ ఇజ్రాయెల్లో ఉంటూ ఉన్నది. అంతేకాదు, పీరియాడికల్గా ఇశ్రాయేలీలు యవనస్తులైనటువంటి వారిని హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల్ని ఎలాగూ చంపాడో ఆ విషయాలను వారు చిత్రీకరించినటువంటి అవన్నీ హోలోకాస్ట్ మ్యూజియం అంటారు. పీరియాడికల్గా వీళ్ళు వెళ్ళి దర్శించాలి, చూడాలి. కంపల్సరీగా గవర్నమెంట్ హోలోకాస్ట్ మ్యూజియాన్ని చూచేటటువంటి ఒక నిబంధన ఇశ్రాయేలు యువతకు విధించింది. వారు చూచినప్పుడు తమ జనాంగాన్ని కాపాడుకోవటం ఎంత ప్రాముఖ్యం అనేది వారి నరాల్లో ఆ రక్తం మరుగుతుందన్నమాట. శత్రువు ఈ జనాంగాన్ని తుడుపు పెట్టడానికి ఎంతగా గత కాలంలో వారి మీద దాడి చేసింది అనేది అర్థమైనప్పుడు వారికి ఒక పట్టుదల కలుగుతుంది.
హోలోకాస్ట్ మ్యూజియం చూస్తే మనం చాలా కన్నీరు కారుస్తాం. ఈ రోజుకు సహా ఇశ్రాయేలీలు చిన్న దేశమే, చుట్టుపట్ల వారి క్షేమాన్ని చూచి ఓర్వలేని వారు ఉన్నారు. ఇప్పుడు ఖండాంతర క్షిపణులను అనేక దేశాలు కనుగొన్నాయి కనుక మిజైల్స్ చాలా సుదూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదించేటట్టు మిజైల్స్ను ప్రయోగించేటటువంటి శక్తి అనేక దేశాలకు ఉన్నది. కాబట్టి మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేసేటటువంటి టెక్నాలజీ ఇజ్రాయెల్ డెవలప్ చేసుకుని తమ ప్రజలను కాపాడుకోవటానికి ఎప్పుడైతే ఇజ్రాయెల్ భూభాగం మీదికి ఆకాశంలో ఒక మిజైల్, శత్రువు యొక్క మిజైల్ వస్తూ ఉన్నది అని తెలుస్తుందో దాన్ని గాలిలోనే అంతమొందించేటటువంటి టెక్నాలజీ వారు కనిపెట్టారు. రక్షణ రంగంలో ఇది చాలా గొప్ప వినూత్నమైనటువంటి విషయం. అంతేకాదు, వారి మీదికి శత్రువు దాడి జరుగుతూ ఉన్నది అంటే వెంటనే వారి వ్యవస్థ అన్ని గృహాల్లోనికి ఒక అలారం సౌండ్ ఇచ్చేటటువంటి సిస్టమ్ వారికి ఉన్నది. ఎక్కడికక్కడ సైరన్స్ మోగుతూ ఉంటాయి. వెంటనే ఇళ్లలో ఉన్నటువంటి వారు తమ భూగృహాల్లోనికి, బంకర్లలోనికి వెళ్ళిపోతారు. మిజైల్స్ వచ్చి పడిన వారు క్రింద భూగృహంలోనికి వెళ్ళినప్పుడు షార్లో బ్లాక్ హౌస్లోనికి వెళ్ళిన వారికి సేఫ్టీ ఎలాగుంటుందో అలాగూ సేఫ్టీ ఉంటుంది. మిజైల్ కూడా వారిని ఏమి చేయలేనంతగా వారు క్రిందికి బంకర్లోనికి వెళ్ళిపోతారు. పీరియాడికల్గా వారు అటువంటి ట్రైనర్ అవుతూ ఉంటారు. కారణం ఏమి అంటే దేర్ ఈజ్ ద థ్రెట్ ఆఫ్ ఎనిమీ ఎవ్రీ టైమ్, లేక దేర్ ఈజ్ థ్రెట్ ఆఫ్ ఎనిమీ ఆల్ ద వై. ఆధ్యాత్మిక జీవితంలో సాతాను నీ మీద ఎప్పుడైనా దాడి చేయవచ్చు, ఏ విధంగానైనా దాడి చేయవచ్చు, జ్ఞాపకం ఉంచుకో. కానీ ఇశ్రాయేలీల యొక్క తీర్మానం ఏంటంటే మేము దేవుని ప్రజలము, మేము దేవుని జనాంగము, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కనుక మేము జయిస్తాం. అది వారు తమ హృదయాల మీద వ్రాసుకున్నారు. దేవుడు మా దేవుడు, మేము వాగ్దాన నిబంధనలు కలిగినటువంటి దైవ ప్రజలు, దైవ జనాంగం, మేము దేవుని ప్రజలు అనేటటువంటి పట్టుదల ఆ పాత నిబంధన లేఖనాలను కలిగినటువంటి ఇజ్రాయెల్కు ఉంటూ ఉన్నది. అందుకే ఎడారిలో సహా పంటలు పండించేటటువంటి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఆ ఇజ్రాయెల్ శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. ప్రపంచానికి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ అందించింది ఇజ్రాయెల్ దేశమే. ఎడారిలో ఎలాగూ పండుతాయి పంటలు, లేక ఎడారిలో ఎలాగూ చెట్లు ఫలిస్తాయి? ఆ నేలంతా తడపనక్కర్లేదు. నేలంతా తడపడం ప్రారంభిస్తే ఉన్నటువంటి నీరు చాలదు. కనుక మొదళ్ల పైన, వేళ్ల పైన పీరియాడికల్గా డ్రాప్స్, అదే ఇజ్రాయెల్ టెక్నాలజీ, డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ. నీరు వృధా కాకుండా అదే సమయంలో వీరికి సకాలంలో చక్కగా ఫలాలు వచ్చేటట్లుగా పండే రీతిగా వారు కనుక్కున్నటువంటి టెక్నాలజీ. లోకంలో ఒక సామెత ఉంది, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. ఆవశ్యకత అనేది నూతన విషయాలు కనుగొనటానికి దోహదం చేస్తుంది. ఇజ్రాయేలీలు వారు ఎడారుల్లో సహా విస్తారంగా పండ్లు పండించడానికి దేవుడు వారికి విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. వారు విస్తరించారు, వారు ప్రబలేరు, శ్రమలలో విస్తరించారు. విశ్వాసి, నీ జీవితంలో శ్రమను చూచి అధైర్యపడుతూ ఉన్నావా, లేక కృంగిపోతూ ఉన్నావా?
లేక దేవుని వాక్యము, దేవుని వాగ్దానము, దేవుని ప్రేమ, దేవుని శక్తి జ్ఞాపకం చేసుకుని నీవు ధైర్యంగా ముందుకు సాగటానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, వారు విస్తరించి ప్రబలిరి. ప్రపంచ దేశాల్లో దేశ విస్తీర్ణత, దేశ వనరులు, జనాభా సంఖ్య అనే అంశాన్ని తీసుకుంటే ఓవర్ పాపులేటెడ్ కంట్రీస్, అండర్ పాపులేటెడ్ కంట్రీస్, కంట్రీస్ విత్ ఆప్టిమం పాపులేషన్ అని, ఉండవలసినటువంటి జనాభా కంటే తక్కువ ఉన్నటువంటి దేశాలు, జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశాలు, అలాగే ఉండవలసిన స్థాయిలో జనాభా ఉన్నటువంటి దేశాలు. చైనా విస్తారంగా జనాభా కలిగినటువంటి దేశం, అందుకే ఆహార పదార్థాలు చాలా గాబోలు. అన్ని రకాలైనటువంటి జీవులను తింటూ ఉంటారు కదా, చదువుతూ ఉంటాం మనం. దేశంలో జనాభా అధికమైతే, ఓవర్ పాపులేషన్ అయితే ప్రభుత్వానికి చాలా సమస్యలు వస్తాయి. కొన్ని దేశాలు విశాలమైనటువంటి దేశం, అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి. అటువంటి దేశాలు అరుదుగా ఉన్నాయి కొన్ని. ఆ దేశాల్లో ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఎక్కువ మంది బిడ్డలను కనండి, ఎక్కువ మంది బిడ్డలు కన్నటువంటి వారికి ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్ మేము అందిస్తాము అని చెప్పేసేసి, ఇన్సెంటివ్స్ అందిస్తాము అని. కొన్ని దేశాలు మాత్రం ఎంత జనాభా ఉండాలో వారి వనరులకు తగినట్టుగా, వారి భూభాగానికి తగినట్టుగా ఆ దేశం ఎంతమంది జనాభాను చక్కని పౌరులుగా రూపొందించడానికి, నివాసం కల్పించడానికి, త్రాగటానికి మంచి నీటిని ప్రొవైడ్ చేయడానికి అవకాశాలు ఉన్నవో అటువంటి దేశాలు కంట్రీస్ విత్ ఆప్టిమం పాపులేషన్ అంటారు. ఇశ్రాయేలీలు వారు విస్తరించినటువంటి జనాభా. ఎక్కడ? గోషెన్ దేశం. ఆరోగ్యకరమైనటువంటి జాతి. కారణం, మొదటి నుండి వారు హెల్త్ విషయాల్లో చాలా పట్టుదల కలిగినటువంటి వారు. నిర్గమకాండం దాటి మనం లేవీ కాండంలోనికి వస్తే దేవుడు ఎంత చక్కని ఆరోగ్య నియమాలు ఇశ్రాయేలీలకు అనుగ్రహించాడో. సైన్స్ అండ్ టెక్నాలజీ పురోభివృద్ధి సాధించినటువంటి కాలంలోనే ఆరోగ్య నియమాలు చాలా చక్కగా దేవుడు వారికి అనుగ్రహించి ఆ జనాంగాన్ని ప్రత్యేక జనాంగంగా రూపొందించుకున్నాడు. ఈ ఉదయకాలంలో మన ప్రశ్న, శ్రమలలో నీవు విస్తరించగలుగుతూ ఉన్నావా? శ్రమల్లో కృంగిపోయి నశిస్తున్నావా? దిగులు పడుతూ ఉన్నావా? నేను ఒంటరి వాడిని, నేను ఒంటరి దాన్ను, నాకెవరు తోడున్నారు? జోసెఫ్ను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుడు నీ ముందు ఉంచేటటువంటి సవాల్ ఇదే, శ్రమలలో విస్తరించగలవా? వీరు సంఖ్యలో విస్తరించారు ఇశ్రాయేలీలు. మనం మన ఆధ్యాత్మిక జీవితంలో శ్రమలలో నీవు అంతరంగ సంబంధమైనటువంటి సహనాన్ని, అంతరంగ సంబంధమైనటువంటి గుణాలను పెంపొందించుకోవటం, శ్రమలలో దేవుని పైన ఆధారపడటం, శ్రమల్లో దేవుని పైన ఆధారపడటం, దేవునికి ఇంకా దగ్గర కావటం. శ్రమలు విశ్వాస జీవితాన్ని చాలా షేక్ చేస్తాయి. ఇక్కడ ఇశ్రాయేలీలను శ్రమలు రాజాజ్ఞ, ఈ ఇశ్రాయేలీల పైన ఉంచబడినటువంటి నియామకులు వారిని చాలా కష్టపెడుతూ వచ్చారు. అయినా వీరు విస్తరించి ప్రబలేరు అని వ్రాయబడింది. ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? అది కూడా ఈజిప్ట్లో. వారి వాగ్దాన దేశం కాదు అది, అది కనాను దేశం కాదు, వారి సొంత దేశం కాదు, చుట్టూ ఉన్నటువంటి కల్చర్ వేరు. అయినా వారు ఎలా విస్తరించారు? ఇదే రహస్యం. వారు తమ దేవుని వైపు చూచారు, తమ పితరులకు దేవుడిచ్చిన వాగ్దానం వైపు చూచారు. ఈ ఉదయకాలం వాక్యం వైపు చూడు, నీకు దేవుడిచ్చిన వాగ్దానం వైపు చూడు. నీలో నిరీక్షణ ఎక్కువ అవుతుంది, ధైర్యం ఎక్కువ అవుతుంది,
ప్రభు వైపు చూడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రేమగల మా ప్రభు, పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవా, మా రక్షక, మీకు స్తోత్రాలు. శ్రమలలో గోషెను దేశంలో విస్తరించినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మేము ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, మాకు కలిగినటువంటి శ్రమల్లో మేము నశించిపోక కృంగిపోక విస్తరించుట ఎలాగో మీరు మాకు నేర్పించండి. అంతరంగంలో మీకు ఇష్టమైనటువంటి గుణాలు మాలో పెంపొందటానికి కృప దయచేయండి. బాహ్యంగా సంఖ్యలో ఇశ్రాయేలీయులు విస్తరించినట్లు మేము వర్ధిల్లటానికి మెటీరియల్ ప్రాస్పరిటీ, ఫిజికల్ ప్రాస్పరిటీ, స్పిరిచువల్ ప్రాస్పరిటీ మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు విస్తరించి ప్రబలిరి అనేటటువంటి మాట మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆది సంఘం సంఖ్యలో వారు విస్తరించారు. సువార్త అన్యులకు సహా వెళ్ళింది, ఇతర దేశాలకు, భూభాగాలకు వెళ్ళింది. అలాగే జోసెఫ్ తాను ఎంతో ఫలించినటువంటి వాడుగా తన కుమారులు ఎఫ్రాయిము, మనష్యేలను గుర్చి దైవజనుడు మోషే ప్రవచించిన రీతిగా, దేవా వారు శ్రేష్టమైన పదార్థములను అనుభవించినటువంటి వారుగా వర్ధిల్లుతారనే మాట, ఆ 2 గోత్రాలను గురించి చెప్పబడినటువంటి మాట నెరవేరింది. అందుకొరకు మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం వ్యూ చేసే మీ బిడ్డలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించి, శ్రమలలో విస్తరించుట అనేటటువంటి అంశం మీ బిడ్డలు ధ్యానించుటకు కృప దయచేయండి. పరలోకపు జోసెఫ్గా మీరున్నందుకు స్తోత్రాలు. మీ బిడ్డలంగా శ్రమలలో విస్తరించుట మీరు మాకు నేర్పించి సహాయం చేసి, మా స్వనీతిని హరించిపోయేటట్లు చేసి, యేసుక్రీస్తు ప్రభు నీతి మేము కలిగి ఉండేటట్లు, యేసుక్రీస్తు ప్రభు పోలిక శ్రమల్లో మాకు రాగలిగేటట్లు కృప దయచేయమని, మమ్ములను బలపరచమని, విస్తరించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనమని ఆది దంపతులకు దీవెననిచ్చినటువంటి దేవాది దేవ, మేము శ్రమలలో సహా విస్తరించుట అనేటటువంటి ప్రిన్సిపల్ మా జీవితంలో మేము అనిపించుటకు, సంఘాలు అనిపించుటకు, క్రైస్తవ సంఘాలు అనిపించుటకు, విశ్వాసులు అనుభవించుటకు కృప అనుగ్రహించమని మరొకసారి ఈ దినాన్ని మీకు అప్పగించుకుంటూ మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘములకు తోడై ఉండును గాక, ఆమేన్. ప్రభునామములో మీకు అందరికీ వందనాలు. మరలా రేపు ఉదయకాలం 5 గంటలకు కలుసుకుంటాం. అంతమటుకు సెలవు.